మాకు మేము అడిగినా కూడా వస్తారో రారో అన్న అంత నెగిటివ్ ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారు. నాకైతే అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి కొంచెం నాకైతే నవ్వొస్తుంది గురూజీ. మామూలుగా ఇప్పుడు ఏ పనులైనా మనం ఒక పని చేయాలంటే ఒక యజమాని ఉంటాడు, అతని కింద మనం పని చేయాలి, అతను చెప్పిన పని మనం చేయాలి గురూజీ. మామూలుగా ఇప్పుడు ఇంట్లోకి వచ్చి అమ్మనైనా సరే, అమ్మ అన్నం పెట్టమ్మా ఆకలేస్తుందంటే తప్ప అన్నం పెట్టదు. కానీ వీళ్ళు ఎందుకు ఇలా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కాలేదు గురూజీ. నేను నిన్న ప్లాన్‌కి వెళ్తే నాకు అదే జరిగింది. వాళ్ళు మొత్తం ప్లాన్ ఇన్నారు. అంతా ఎక్సలెంట్ బాగుందన్నారు. కానీ నాతో అయితే ఏం చెప్పలేదు. బయట వాళ్ళతో మాత్రం చెబుతున్నారు గురూజీ ఆ మాట. నాకైతే చాలా నాకు సంతోషంగా ఉంది. అలాగే బాధ అనిపిస్తుంది గురూజీ. థ్యాంక్ యూ గురూజీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఏమన్నారు సార్ వెంకటేష్ సార్? ఒకసారి మళ్ళీ చెప్పండి ఏమన్నారు? సార్ నేను ప్లాన్‌కి వెళ్ళాను గురూజీ. ప్లాన్‌కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్లాన్ ఇన్నారు. ప్లాన్ ఇని నువ్వు మాకు చెబుతున్నావు కదా బానే ఉంది. కానీ మేము కూడా ఇలానే పోయి వేరే వాళ్ళ దగ్గర అడుక్కోవాలి కదా. మేము అడిగినా కూడా వస్తారా లేదా అన్న అనుమానంతో ఉన్నారు గురూజీ. సేమ్ షాప్ లో మనం ఈ అవకాశం వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళు మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, బాబు నువ్వు వచ్చి నన్ను అడుగుతున్నావు అనుకుంటున్నావు, బట్ వేరే వాళ్ళ కాడికెళ్ళి నేను వెళ్ళి అడుక్కోవటం నాకు ఇష్టం లేదు అని చెప్తున్నారు. గురూజీ మీ అందరూ కూడా ఈ డౌట్ క్లారిఫై చేస్తాను. మరి ఒక 2 సంవత్సరాల క్రితము ఆంధ్రప్రదేశ్ కి ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈవెన్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఇంటికి కూడా వచ్చి, బాబు నాకు ఓటేయండి, నాకు ఓటేస్తే నెక్స్ట్ 5 సంవత్సరాల పాటు మీకు మంచిగా చూసుకుంటానని చెప్పేసి అడిగాడు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మనం వచ్చి అడుగుతున్నాడా? లేదు గురూజీ. ఒక అవకాశం ఇస్తే మీ లైఫ్ లో నేను బాగు చేస్తానని చెప్పేసి ఆయన ఒక ఆపర్చునిటీ ఇవ్వమని అడిగాడు. ఎందుకు? మన లైఫ్ మార్చడం కోసం. అంతకుముందు చంద్రబాబు కూడా మన ఇళ్ళ కాడికి వచ్చేసి పాదయాత్రలు చేసి ఒక అవకాశం ఇవ్వండి, నాకు ఓటేయండి, మీ లైఫ్ నేను మారుస్తానని చెప్పి చెప్పుకొస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు సార్ అప్పుడు అనుకున్నాడు మనల్ని? లేదు గురుజీ. సో ఇక్కడ సీఎంలైనా పిఎంలైనా ఎవరైనా సరే మన కాడికి వస్తున్నారంటే అది మన గొప్పతనం కాదు, వారి గొప్పతనం. ఈరోజు నువ్వు సేఫ్ షాప్ లో ఉన్న లీడర్ ఎలా ఫీల్ అవ్వాలంటే, నువ్వు ఒక సీఎం గాను పిఎం గాను పెద్ద హోదాలో ఉన్న వ్యక్తిగా నువ్వు అనుకోవాలి. ఏదైతే మనం వెళ్ళి వాళ్ళ కాడికి వెళ్ళి నువ్వు నాతో పాటు కలిసి 1-2 సంవత్సరాలు జర్నీ చేస్తే నీ లైఫ్ మారుస్తాను, నీ జీవితం మారుస్తాను, ఒక అవకాశం ఇవ్వు, నీ లైఫ్ మార్చడానికి నాకు అవకాశం ఇవ్వు, నీ లైఫ్ చేంజ్ చేసి చూపిస్తాను అని మనం వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇస్తాం. అంటే అది అడుక్కోవడం అంటారా, లేకపోతే వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి వాళ్ళ లైఫ్ మారుస్తానికి అంటారా? వాళ్ళకు అవకాశం ఇచ్చే లైఫ్ మార్చడం అంటారు గురుజీ. ఒకవేళ మనం కానీ అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకోలేదంటే అది ఎవరికి ప్రాబ్లం అంటే వాళ్ళకే ప్రాబ్లం. ఇదే అవకాశం పక్కన ఇంకోటి ఇస్తాము, వారిని డెవలప్ చేస్తాము. చెప్పండి, ఈ రోజు సేఫ్ షాప్ లో ఉన్న వ్యక్తి వచ్చి మనకు ఒక అవకాశం ఇస్తున్నాడంటే అది అతని యొక్క గొప్పతనం. మనల్ని గుర్తుపెట్టుకొని వచ్చి ఈ ప్లాన్ ని మనకు చెప్పి ఈ అవకాశం మనకి ఇస్తున్నాడంటే నిజంగా అతను మనకు దేవుడితో సమానం. ఈ అవకాశం ఇచ్చే వ్యక్తిని దేవుడితో చూడాలి కానీ అడుక్కుంటాం అనే మాట మనం అనకూడదు. రేపొద్దున ఈ అవకాశం నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు అతను కూడా ఏం ఫీల్ అవుతాడంటే అడుక్కున్నట్టు ఫీల్ అవుతాడు. ఈ అవకాశం నువ్వు ఇస్తే నిన్ను దేవుడిగా చూస్తాడు అనే ఒక క్లారిటీ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ. yes గురుజీ. yes గురుజీ. ఓట్లేసారు కదా, మరి ఆయన మనందరి దగ్గర ఆయన ఒక అవకాశం ఇస్తే మీ జీవితాలు మారుతా అన్నాడు, అలానే చేస్తున్నాడు అనుకుందాం. అందుకే పార్టీలతో సంబంధం లేదు. వ్యక్తి అయినా సరే ఒక ఇన్ఫర్మేషన్ కోసం మన కాడికి వచ్చి అడుగుతున్నాడంటే అది మన గురించి, మన లైఫ్ గురించి అని ఎదుటి వాళ్ళతో థింక్ చేయాలి. ఈరోజు ప్లాన్ చెప్పడానికి మనం వెళ్తున్నామంటే అవతలకి ఒక అవకాశం ఇచ్చి వాడి లైఫ్ ని మార్చబోతున్నాం. కొంతమంది తెలుసో తెలియకో ఇలా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ గురించి జాలి పడండి, చింతించకండి, బాధపడకండి. వాళ్ళ గురించి నాకైతే అలానే అనిపిస్తుంది గురుజీ. వాళ్ళని చూస్తే నాకు అలానే జాలి అనిపిస్తుంది గురుజీ. ఇంకొకరు ఏంటంటే మరీ విచిత్రంగా మాట్లాడుతున్నారు గురుజీ. ఏంటంటే ఇప్పుడు నన్ను నమ్మి ఒక ఇద్దరు వస్తారా అన్నంత విధిగా మాట్లాడుతున్నా గురుజీ. అంటే మనిషి ఇద్దరిని కూడా సంపించుకోకపోతే ఇంకా లైఫ్ ఎందుకు గురుజీ? మరి
చెప్పండి. ఇప్పుడు మనల్ని నమ్మి ఇద్దరు రాకపోతే రేపు మనం చనిపోయినాక నలుగురు మోయడానికి ఎవరు వస్తారు అని క్వశ్చన్ అయింది. ఏసు మనల్ని గురుజీ, నమ్మి ఏసు భూమి మీద గురుజీ. ఇద్దరు ఉండరా? ఇద్దరు భూమి మీద లేకుండా ఉన్నంత అలాంటి క్యారెక్టర్‌తో మనం ఉన్నామా ఏంది? మనల్ని నమ్మి ఇద్దరు రారు అనుకోవడం మన యొక్క అవివేకం అండి. మనల్ని నమ్మి ఖచ్చితంగా ఇద్దరు కాదు చాలా మంది వస్తారు. బట్ మీ మీద మీకు నమ్మకం లేదు. 100% వస్తారు. నేను కూడా అదే అనుకున్నాను. మా అప్లైన్ మా గురూజీ ఇదే అన్నాడు. సో నిన్ను నమ్మి ఇద్దరు రాకపోతే రేపు మనం చనిపోయినాక నలుగురు మోయడానికి ఎవరు వస్తారు అని మా అప్లైన్ అడిగాడు నన్ను. అది తగిలేటట్టు మాట్లాడండి. ఎస్ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. రారంటారా ఇద్దరు నమ్మి? మనల్ని నమ్మి ఇద్దరు ఖచ్చితంగా రారా? వస్తారు గురుజీ. ఖచ్చితంగా వస్తారు గురుజీ. కాకపోతే మన మీద మనకు నమ్మకం ఉండాలి గురుజీ ముందు. మనల్ని నమ్మి ఇద్దరు రాలేదంటే మన మీద మనకు అంత డిగ్రేడింగ్ ఉందన్నమాట. తక్కువ చూపు ఉంది. మనం ఎంత ఎస్ గురుజీ, మనం ఎంత బ్యాడ్ లో ఉన్నామో అంటే మనకంటూ ఇద్దరు లేకపోతే ఇంకా లైఫ్ అంటే మనం ఎంత బ్యాడ్ లో ఉన్నామో అది మనకు చూపిస్తున్నట్టు గురుజీ. గ్రేట్ అన్నమాట. ఈ రోజు చాలా ఎక్సలెంట్ గా మాట్లాడారు అందరూ కూడా. సో నేను కూడా ఒక చిన్న పాయింట్ మాట్లాడేసి నేను క్లోజ్ చేస్తాను. వాస్తవానికి సేఫ్ షాప్ లో 95% ఫెయిల్ అవడం గల కారణాలు ఏంటి అంటే ఒకటే రీజన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తో నేను మొత్తం చెప్పేస్తాను. మనందరం కూడా ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాము. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాం అంటే ఒక పూర్ విలేజ్ నుంచి రిచ్ విలేజ్ కి ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నాము? పూర్ విలేజ్. ఒక పేద గ్రామం నుంచి ధనికమైన గ్రామానికి ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణం చేయడానికి ఒక వెహికల్ తీసుకున్నాం. ఏదైనా ఒక వెహికల్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ తీసుకున్నాం. ట్రైన్. సో ట్రైన్ లో నేను ఎక్కాను, నాతో పాటు మీ అందరూ కూడా ఎక్కారు. 100 మంది ఎక్కారు. ఫస్ట్ పేద గ్రామం నుంచి బయలుదేరింది ట్రైన్. సేఫ్ షాప్ లో డైమండ్ అవుదామని మన ఉద్దేశం అన్నమాట. డైమండ్ అనేది రిచ్ విలేజ్. మనం ఇప్పుడు స్టార్ట్ అయిందేమో ఫస్ట్ స్టేజ్ ఏమో మనం పూర్ విలేజ్ నుంచి మొదలైంది ఈ ట్రైన్. ఇప్పుడు ఈ ట్రైన్ సేఫ్ షాప్ అనే ట్రైన్ ముందుకు వెళ్తుంది. ఎక్కడి నుంచి వెళ్తుంది? పూర్ విలేజ్ టు రిచ్ విలేజ్. వెళ్తున్నప్పుడు 100 మంది ఎక్కాం ట్రైన్ లో. 100 మంది ఎక్కితే ఈ 100 మంది చివరి గమ్యస్థానం దాకా వెళ్తున్నా. మధ్యలో ఒక 4 స్టేజ్లు ఉంటాయి. 4 స్టేజెస్. ఈ 4 స్టేజెస్ లో దిగిపోతున్నారు. ఆ 4 స్టేజ్లు ఎందుకు 100లో 95% మంది ఫెయిల్ అయిపోతున్నారు, 5 డైమండ్స్ అవుతున్నారంటే ఈ ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఇప్పుడు నేను ఇస్తున్నాను. చూద్దాం. మనందరూ డైమండ్ అవుతాం అనుకున్నాము. సేఫ్ షాప్ లో జాయిన్ అయ్యాం. టికెట్ కొనుక్కున్నాం. ట్రైన్ టికెట్ కొనుక్కొని ట్రైన్ లో ఎక్కినట్టే ఇక్కడ కూడా షాపింగ్ చేసి మనం అందరం కూడా ట్రైన్ ఎక్కేసాం. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లో బిగినింగ్ లో పూర్ విలేజ్ లో 100 మంది ఎక్కేసాం. 100 మంది ఎక్కిన చివరి గమ్యస్థానానికి డైమండ్ దాకా 5 చేరుకుంటున్నారు. 95 మంది మధ్యలో దిగిపోతున్నారు. ఎక్కడ ఎవరు దిగిపోతున్నారో చూద్దాం. సో ట్రైన్ మొదలైంది. సో వెళ్తూ ఉందన్నమాట. ఒక నెల, 2 నెలలు, 3 నెలలు జర్నీ చేయగానే ఫస్ట్ ఆ ట్రైన్ లో ఉన్న 100 మందికి సగం మంది అనమాట ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. చాలా మందికి సగం మందికి ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. కన్ఫ్యూజన్ ఏంటి? కన్ఫ్యూజన్ అంటే అరే మనం ప్రయాణం చేస్తున్నాం, ఈ ట్రైన్ నిజంగా డైమండ్ దాకా వెళ్తుందా వెళ్ళదా? సో చాలా మంది మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్, మా రిలేటివ్స్ నువ్వు వెళ్ళేది కరెక్ట్ కాదంటున్నారు. రకరకాలుగా మనల్ని డైవర్ట్ చేస్తున్నారు. నిజంగా చేయగలుగుతామా, సక్సెస్ అవ్వగలుగుతామా అని వాళ్ళ మీద వాళ్ళకే ఒక అపనమ్మకం వచ్చింది. ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు మంచి మొమెంటం క్రియేట్ చేసేసి మంచిగా ఏదో ఒకటి డైమండ్ వీడియో చూడటము, లేకపోతే వాళ్ళ మాట వీళ్ళ మాట వినడం, బాగా మోటివేట్ అయిపోయి లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిపోయి ట్రైన్ లో కూర్చుంటారు. ట్రైన్ లో కూర్చొని జర్నీ చేస్తున్న క్రమంలో ఈ కన్ఫ్యూజన్ అనే ఒక స్టేజ్ వస్తుందండి. ఈ కన్ఫ్యూజన్ అనే స్టేజ్ దగ్గర 50 మంది దిగిపోతారు. 100 మందిలో ఫస్ట్ స్టేజ్ లోనే 50 మంది దిగిపోతారు. అసలు ఈ కన్ఫ్యూజన్ అనే స్టేజ్ ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకి ప్రాపర్ గా లెర్నింగ్ లేకపోవడం వల్ల ఈ కన్ఫ్యూజన్ అనే స్టేజ్ వచ్చింది. ఎవరైతే ప్రాపర్ గా నేర్చుకుంటారో సేఫ్ షాప్ అంటే ఏంటి, సేఫ్ షాప్ లో డబ్బులు ఎందుకు వస్తాయి, సేఫ్ షాప్ లో ప్రతి అడిగే క్వశ్చన్ అనేది సమాధానం ఉంది, ఆ క్వశ్చన్ కి ఆన్సర్స్ తెలుసుకున్న వాళ్ళైతే హ్యాపీగా ఉంటారు. కానీ ఎవరైతే ఈ లెర్నింగ్ చేయరో, జూమ్ కి రారు, ట్రైన్స్ రారు, మీటింగ్స్ రారు, అట్లయితే కమ్యూనికేషన్ ఉండరు, సేఫ్ షాప్ అట్మాస్ఫియర్ లో ఉండకపోవడం వల్ల ఒక నెల, 2 నెలలు, 3 నెలలు సేఫ్ షాప్ లో ఐడి మాత్రం గ్రీన్ గా ఉంటుంది. గ్రూప్ లో ఉంటారు. తర్వాత నుంచి మెల్లగా గ్రూప్ నుంచి ఎగ్జిట్. అంటే 100 మంది నేను
స్టేట్స్ లో డైమండ్ అవుతా అని వచ్చేస్తారు. వచ్చినాక ఒక 50% పీపుల్ ఒక 3 నెలల్లో అవుట్. వాళ్ళు అవుట్ అయిపోవడం గల కారణం కూడా మనమే. మనము వాళ్ళకి సరిపడా లెర్నింగ్ అనేది ఇవ్వకపోవడం వల్ల 100లో 50 మంది ఫస్ట్ స్టేజ్ లో దిగిపోతున్నారు. ఇలా మొట్టమొదటి స్టేజ్ లో 50 మంది దిగిపోయారు ట్రైన్ నుంచి. ఇప్పుడు ట్రైన్ లో ఎంతమంది ఉన్నారు సార్? ఎస్ఎస్ సార్, ట్రైన్ లో ఎంతమంది ఉన్నారు? 50 మెంబర్స్ ఉంటారు మాకు. లోపల 50 మంది ఉన్నారు. ఎస్ఆర్ సో మరి ఈ 50 మంది అయినా డైరెక్ట్ గా డైమండ్ అవుతారంటే మళ్ళీ 50 మందిలో కూడా కొంతమంది రెండో స్టేజ్ లో దిగిపోతారు. ఆ రెండో స్టేజ్ ఏంటి అంటే ఇన్పేషెన్సీ, అసహనం. సరే, ఫస్ట్ ట్రైన్ ఎక్కినప్పుడు 100 మంది ఎక్కారు, కొంతమంది లెర్నింగ్ చేశారు, కొంతమంది లెర్నింగ్ చేయలేదు. లెర్నింగ్ చేయని వాళ్ళందరూ కన్ఫ్యూజన్ అనే స్టేజ్ వచ్చేసినాక 50 మంది దిగిపోయారు. మొత్తం మా వల్ల కాదు, మేము డైమండ్ అవ్వలేమని సగం మంది ఫస్ట్ స్టేజ్ లో దిగిపోయారు. ఒక 2 నెలలకు 3 నెలలకు దిగిపోతారు. సో దిగిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్ పేరు అసహనం, ఇన్పేషెన్సీ. ఈ ఇన్పేషెన్సీ ఎందుకు వస్తుందంటే చాలా మంది లెర్నింగ్ చేస్తారు, నేర్చుకుంటారు, నేర్చుకుంటూనే ఉంటారు. బట్ వాళ్ళు వర్క్ మీద ప్రాక్టికల్ గా అప్లై చేయరు. ఏం చేస్తున్నానా గురించి నేర్చుకుంటా గురించి, ఏం చేస్తున్నా మేడం గురించి నేర్చుకుంటా గురించి, మరి ఎప్పుడు అప్లై చేస్తాం? సినిమా స్క్రిప్ట్ రాస్తూనే ఉన్నాడా రాజమౌళి? సినిమా రాస్తూనే ఉన్నాడా? స్టోరీ సినిమా తీయడా? కథ, స్క్రీన్ పే, డైరెక్షన్ అని చెప్పేసి ఎందుకంటారంటే కథ రాస్తే సరిపోదు, స్క్రీన్ పే రాస్తే సరిపోదు, డైరెక్షన్ చేయాలి. నువ్వు వర్క్ ఆన్ గోల్లోకి వెళ్ళిపోవాలి, వర్క్ చేయాలి. ఈ వర్క్ మాత్రం జరగదు. బట్ నాకు మాత్రం డబ్బు రావట్లా. పోనీ కొంతమంది వర్క్ చేస్తారు, నేర్చుకున్నది అప్లై చేయరు, వాళ్ళకి నచ్చిన విధానంలో చేస్తారు, ఎలా పడితే అలా చేస్తుంటారు, సిస్టమ్ ఫాలో కాదు. కానీ వాళ్ళకి చెక్ కావాలి, వారం చెక్ కావాలి. అందరూ డబ్బులు వస్తాయి, నేను బాగా నేర్చుకున్నాను, ప్రతిరోజు జూమ్లోకి వస్తున్నాను, ప్రతిరోజు నేను బాగా మాట్లాడుతున్నా, వెల్ సూపర్గా మాట్లాడుతున్నా, కానీ ఎక్కడ తప్పు చేసామో అది కానీ కరెక్షన్ చేసుకోరు. 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు దాకా కూడా ఉంటారు. వీళ్ళు 6 మంత్స్ కూడా ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. బట్ 6 మంత్స్ తర్వాత కూడా బిజినెస్ నుంచి క్విట్ అయిపోతారు. ఎందుకు క్విట్ అవుతారంటే వీళ్ళకి చెక్ రాదు. చెక్ ఎందుకు రాదంటే వర్క్ జరగదు. వర్క్ ఎందుకు జరగదంటే వాళ్ళు మాటలు మాత్రం చెప్తారు, చేతల్లో చూపించరు. ఇలాంటి వ్యక్తులు ఒక 6 మంత్స్ తర్వాత క్విట్ బిజినెస్ నుంచి. ఈ 50 మంది దిగిపోయినాక 50 మంది ట్రైన్ వెళ్తున్నప్పుడు నెక్స్ట్ రెండో స్టేజ్ లో ఆ 50 మందిలో సగం మంది 25 మంది దిగిపోతారు. ఇక్కడ రెండో స్టేజ్, అక్కడే అసహనం అంటారు. అసహనం అనే స్టేజ్ ఏంటంటే వాళ్ళు ప్రాపర్ గా చేయాల్సిన పద్ధతిలో చేయకపోవడం బట్టి వాళ్ళకి కంటిన్యూగా ఇన్కమ్ రాదు. ఇంట్లో పేరెంట్స్ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అదర్ ఎవరో ఒకళ్ళు మనల్ని చూపెట్టి మాటలతో అంటం బట్టి అసహనానికి లోన్ అయిపోయి ఇక నా వల్ల కాదేమో, బిజినెస్ నేను చేయలేనేమో, నేను అన్ని చోట్ల ట్రైనింగ్ వెళ్తా, అన్ని చోట్ల మీటింగ్ వెళ్తా, అన్ని చోట్ల అన్ని చేస్తున్నా, బట్ అయినా నాకు రిజల్ట్ రావట్లా. ఎందుకు రావట్లేదంటే ఒక పని నువ్వు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయకపోతే రిజల్ట్ రాదు. ఉదాహరణకి ఒక ఒక నట్టుని టైట్ చేయాలి. టైట్ చేయాలంటే ఏదో స్క్రూ డ్రైవర్ ఉంది, టూల్ ఉంది, నువ్వు ఆ నట్టు ఉంది ఎక్కడ హోల్లో పెట్టాలి పెడుతుంది తెలుసు, దాన్ని పట్టుకొని స్క్రూ డ్రైవర్ తిప్పాలి, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పాలి, అప్పుడు ఆ నట్ అనేది టైట్ అయిపోతుంది. అలా కాకుండా నేను తిప్పుతున్నాను కానీ అది టైట్ అవ్వట్లేదంటే నువ్వు సరైన క్రమంలో సరైన ఫోర్స్ ఉపయోగించి తిప్పట్లేదు. కొంతమంది అలా కూడా కాకుండా రివర్స్ లో తిప్పుతారు, టైట్ చేయాల్సి పోయి లూజ్ చేస్తా ఉంటారు. నేను పని చేస్తున్నాను, గంటల తరబడి చేస్తున్నా, బట్ అది టైట్ అవ్వట్లేదు అంటే నువ్వు చేయాల్సిన పద్ధతులు చేయట్లా, టైట్ నువ్వు చేయాల్సిన పద్ధతులు తిప్పట్లేదు. అది నీకు తెలుసు, ఎలా తిప్పాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు, బట్ నువ్వు కావాలని కూడా కొన్నిసార్లు మిస్టేక్స్ చేస్తూ ఉంటావు. ఈ విధంగా తెలిసి కూడా ట్రైనింగ్ లో మీటింగ్ లో చెప్తూ ఉంటాం, 3 కర్నల్ రూల్స్ బ్రేక్ చేయడం చెప్తాం, రకరకాల అన్ని విషయాలు చెప్తాం, అన్ని మనకు తెలుసు. కానీ ఆ విధంగా మనం ఫాలో కావడం వల్ల మనకు చెక్ రాదు. ఈ చెక్ రాకపోవడం వల్ల అసహనానికి లోనైపోయి మనం బిజినెస్ నుంచి క్విట్ అయిపోతాం. ఇది రెండో స్టేజ్. ఈ రెండో స్టేజ్ లో కూడా 50 మందిలో సగం మంది దిగిపోయారు. ఇంకా ట్రైన్ లో మిగిలిన వాళ్ళు ఎంతమంది సర్వైవ్ చేస్తారు? 25 మంది ఉంటారు మా గురించి. 25 మెంబర్స్. ఈ 25 మంది డైమండ్ అవుతారా అంటే ఈ 25 మంది కూడా డైమండ్ కాదు.
మళ్ళీ మూడో స్టేజ్ వస్తుంది. ఈ మూడో స్టేజ్ లో ఉన్న 25 మంది ఎలాంటి వాళ్ళంటే ఆల్రెడీ మంచిగా లర్నింగ్ చేశారు. ఫస్ట్ స్టేజ్ లో క్రిటికల్ స్ట్రాంగ్ ఉన్నారు. రెండో స్టేజ్ లో కూడా చెక్స్ వస్తున్నాయి, బాగా డబ్బులు వస్తున్నాయి, వారం డబ్బులు వస్తాయి, నో ప్రాబ్లం. చెక్ విషయంలో కూడా లేదు, సహనంగా పేషెన్స్ తో వర్క్ చేశారు, సక్సెస్ ఇస్తుంది. అయినా కానీ ఈ 25 మందిలో కూడా మూడో స్టేజ్ లో కూడా మళ్ళీ 10 మంది దిగిపోతారు. ఏంటి ఆ స్టేజ్ అంటే 3 కార్డినల్ రూల్స్ బ్రేక్ చేయటం. ఈ 3 కార్డినల్ రూల్స్ బ్రేక్ చేసే వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఎలా అంటే నాకు వారం చెక్స్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, ఇంకా నాకేంటి నేను కింగ్ అనుకొని ఏం చేస్తారంటే 3 కార్డినల్ రూల్ లో ఫస్ట్ రూల్, నెవర్ ఎవర్ డూ ఎనీ న్యూ థింగ్ వితౌట్ ఆస్కింగ్ యువర్ యాక్టివ్ ఆర్ సక్సెస్ఫుల్ అప్లై. నీ యాక్టివ్ సక్సెస్ఫుల్ అప్లై చెప్పకుండా నువ్వు ఏ పని చేయకూడదు. ఆల్రెడీ ఒక స్టేజ్ వచ్చేసాను, నేను సిల్వర్ అయిపోయా, ప్లాటినం అయ్యా, గోల్డ్ అయిపోయా, ఇంకేంటి నా అప్లై చెప్పేది, నా అప్లై నా మాట వినాలి అని వాళ్ళు ఫీల్ అవుతారన్నమాట. ఫీల్ అయ్యి ఏ కొత్త విషయాన్ని చెప్పరు. చెప్పకపోవడం బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చిన విధంగా చేసేసి బిజినెస్ నుంచి క్విట్ అయ్యే అవకాశంలో ఉంటారు. కొత్త విషయం చేస్తే ఏమైంది, సక్సెస్ఫుల్ వే అయితే ఓకే, వాళ్ళు ప్రయోగాలు చేసి ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఎక్స్పెరిమెంట్ చేయడానికి రాకెట్ సైన్స్ ఏమో నేర్చుకుంటామా ఇక్కడ, సింపుల్ వే. ముందు ఎవరైతే డైమండ్స్ అయ్యారో వాళ్ళు ఎలా సక్సెస్ అవుతారో ఆ వేలో మనం వెళ్తే అడుగునే మనం సక్సెస్ అవుతాం. అలా చేయకుండా కొత్త మార్గం ఎంచుకొని కొత్తగా చెప్తాం. చాలా మంది చూడొచ్చు అప్లైన్తో పని లేకుండానే కింద వాళ్ళ గ్రూప్ లో పెట్టుకొని అప్లైన్ గురించి బ్యాడ్ గా మాట్లాడటం, వేరే అప్లైన్ గురించి బ్యాడ్ గా మాట్లాడటం. ఏ అప్లైన్ కలపలేదు, వాళ్ళకి మాత్రం ఒక కోడి తన పిల్లల్ని గుట్ట కింద పెట్టుకున్నట్టు మొత్తాన్ని వాళ్ళే కప్పేస్తారు. పైన అప్లైన్తో కమ్యూనికేషన్ చేయలేరు. ఈ టీంకి వీళ్ళే లీడర్ గా ఉండాలని కోరుకుంటారు. అలాంటి వ్యక్తులు ఎక్కువ కాలం బిజినెస్ లో నిలబడరు. ఈ రోజు నాకెంత టీం ఉన్నా, నాకెంత నాలెడ్జ్ ఉన్నా, ప్రతి ఒక్క అప్లైన్స్ వచ్చి మీ అందరూ పరిచయం చేస్తున్నాం. మీరు ఎవరిని కలవకూడదు, మీరు ఎవరితో మాట్లాడకూడదు, నువ్వు ఏ అప్లైన్తో మాట్లాడకూడదు, నాతోనే మాట్లాడాలి అని మీతో నేను చెప్పానా? ప్రతి ఒక్క అప్లైన్ ని మనం కమ్యూనికేషన్ తీసుకురావాలి. అలా చేయకుండా కొత్త విధానం తీసుకొచ్చేసి ఆ కొత్త విధానంతో ఎవరికి కూడా తెలియకుండా సీక్రెట్ గా బిజినెస్ చేసుకుంటారు కొంతమంది. ఈ విధంగా కూడా కొంతమంది సక్సెస్ అవ్వరు, ఫెయిల్ అయిపోతారు మూడో స్టేజ్ కూడా. అలానే రెండోది 3 కార్డినల్ రూల్స్ లో ఇంకోటి ఏంటంటే నెవర్ డూ క్రాస్ లైన్స్. క్రాస్ లైన్ చేస్తా ఉంటారు. ఇగో ఈ క్రాస్ లైన్ తో కమ్యూనికేషన్ చేస్తారు. ఈ క్రాస్ లైన్ ఏం చెప్తాడు, మా అప్లైన్ అది, మా డౌన్ లైన్ ఇది, నేను మాత్రం మంచోడిని, నేను మాత్రం గొప్పని, మా డౌన్ లైన్ ఎవరు పని చేసేవాళ్ళు కాదు, అంతా ఎదవరు, మా అప్లైన్ అందరూ ఎదవరు, నేను మాత్రం గొప్పని ఈ క్రాస్ లైన్ తో కమ్యూనికేషన్ చేస్తా ఉంటాడు. ఆ క్రాస్ లైన్ ఇతను కూడా ఏం చేస్తాడు, సేమ్ సన్నాసి రాసుకుంటే ఏం రాలిద్ది, బూడిద రాలిద్ది. ఏదో అదృష్టం కలిసి చెక్స్ వస్తున్నాయి, ఇంకా అంత మాత్రం మనం గొప్పవా, నేను గొప్పవాడిని అని చెప్పేసి మనం చెప్పుకోవాలా? ఇది కొన్నిసార్లు ఇలా కూడా జరుగుతాయి. నువ్వు ఎంత స్టేజ్కి వెళ్ళినా, నీకు ఎంత కంటిన్యూగా చెక్స్ వస్తున్నా, ఈ 3 కార్డినల్ రూల్స్ లో క్రాస్ లైన్ తో నువ్వు మాట్లాడి కమ్యూనికేషన్ చేస్తూ అప్లైన్ గురించి డౌన్ లైన్ గురించి నెగిటివ్ స్పాట్ చేస్తున్నా అంటే నీ బిజినెస్ సో ఈ విధంగా రెండో రూల్ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. నెవర్ డూ ఎనీ క్రాస్ లైన్స్. క్రాస్ లైన్స్ కమ్యూనికేషన్ చేయకూడదు. అలానే వేరే వాళ్ళు చెప్పిన ప్లాన్స్ మన దగ్గర తీసుకొచ్చి చెప్పిపోవడం బట్టి కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఈ గొడవలు అవుతా ఉంటాయి. ఆ వేరే టీం వాళ్ళతో మనకి, మన టీం వాళ్ళతో వాళ్ళకి, ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ వల్ల కొన్నిసార్లు ఐడి కూడా బ్లాక్ చేసి టర్మినేట్ చేస్తారు. ఐడి టర్మినేషన్ ఇక్కడ కూడా క్విట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇది తప్పమాస్ జాగ్రత్తగా ఉండాలి. మూడోది నెవర్ ప్లే విత్ ఫ్యామిలీ మెంబర్స్ ఈగో అండ్ మనీ. ఫ్యామిలీ మెంబర్స్ తో అన్నగాని, అక్కగాని, చెల్లిగాని చూడాలి, కానీ వేరే ఉద్దేశంతో చూడకూడదు. మాట్లాడేటప్పుడు కూడా మాట తీరు పర్ఫెక్ట్ గా ఉండాలి. నువ్వు మాట్లాడేటప్పుడు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావో నీకు తెలియకపోయినా నీ అప్లై అన్ని అబ్జర్వేషన్ చేస్తా ఉంటాడు. కొత్తగా వస్తారు కొంతమంది లేడీస్, వాళ్ళకి తెలియదు పాపం. నువ్వు ఇక్కడ ఏదో కొంచెం బిల్డప్ ఇచ్చేసి మాట్లాడి వాళ్ళు ఏదో రకంగా ట్రాక్ చేయాలని చూస్తే ఐడెంటిఫై చేస్తాడంటే అప్లై అన్ని అర్థమవుతా ఉంటాయి. జెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ 3 కార్డినల్ రూల్స్ ఎక్కువ బ్రేక్ జరుగుతూ ఉంటాయి. కొత్తగా వచ్చిన మగవాళ్ళు ఏంటంటే బిజినెస్ గురించి తెలియక బయట సమాజంలో ఎలా అయితే ఆలోచన చేస్తారో అదే విధంగా థింక్ చేస్తూ ఉంటారు. సో గ్రూప్ లో చూస్తారు, ఎవరైనా లేడీస్ కనిపిస్తే చాలు వాళ్ళతో చాటింగ్ చేయడం మొదలు పెడతారు. సో హాయ్ అని పెడతారు మెసేజ్. తర్వాత వాళ్ళకి కొత్త వాళ్ళకి తెలియక రిప్లై ఇస్తారు, కానీ రిప్లై ఇవ్వకూడదు. లేడీస్ కూడా ఎవరు రిప్లై ఇవ్వకూడదు, చాటింగ్ చేసుకోకూడదు.
క్రాస్ లైన్ తో చాటింగ్ చేయడం ఎవరైనా చేస్తే గుర్తుపెట్టుకోండి, మీ పతనం అప్పుడే మొదలైంది. ఈ బిజినెస్ ఎందుకోసం వచ్చామనేది గుర్తుపెట్టుకోండి. చాటింగ్లు కానీ మాటలు కానీ క్రాస్ లైన్ తో మీరు కమ్యూనికేషన్ చేశారంటే మీ పతనం అక్కడే మొదలవుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా మన టీంలో అలాంటి వాళ్ళు లేరు. ఎక్కువ మంది వేరు వేరే టీంలో కొలాప్స్ అవ్వడం కారణం ఇయే. మనం బిగినింగ్ నుంచి 300 రూల్స్ పర్ఫెక్ట్ ఉన్నాము. మనం పర్ఫెక్ట్ ఉంటూ మన టీం కూడా పర్ఫెక్ట్ ఉంచుతున్నాం కాబట్టి మన టీం ఇంత మంచిగా వెళ్తుంది అనమాట. ఒకసారి మనందరి కోసం బిగ్ క్లాస్ అండి. ఒకవేళ ఒకళ్ళిద్దరు ఎవరైనా ఇలాంటివి చేస్తున్న వాళ్ళు ఉంటే ఇమీడియట్ గా మీ మనసుకు తెలిసింది మార్చుకోండి. క్రాస్ లైన్ తో కమ్యూనికేషన్స్ చేయకూడదు. సో ఆడవాళ్ళ విషయంలో అప్ లైన్ డౌన్ లైన్ తో కూడా ఒక సిస్టర్ స్వభావంతో అక్క గాని చెల్లి గాని తల్లి గాని చూడాలి కానీ వేరే ఉద్దేశంతో చూస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త. నిన్ను ఎవరు చూడలేదు అనుకోవద్దు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదు అనుకునేది. బట్ సేఫ్ షాప్ లో ఒక రియాలిటీ ఉంది అనమాట. సేఫ్ షాప్ అనేది ఫిల్టర్ చేసి పడేసింది. ఎలాంటి వ్యక్తులైనా సరే బిజినెస్ క్విట్ చేసి పడేసింది అనమాట. సో ఇది లింక్ బిజినెస్, చైన్ బిజినెస్, ఆ బిజినెస్ ఈ బిజినెస్ అంటారంటే ఎవరికి అందరూ ఇక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ఇమీడియట్ గా పైన అప్లైన్ దాకా వెళ్ళిపోతుంది అనమాట. చిన్న పొరపాటు జరిగితే పైన అప్లైన్ టాప్ లెవెల్ అప్లైన్ దాకా వెళ్ళిపోతుంది. ఈ రోజు డైమండ్ అయిన వ్యక్తులు కూడా బిజినెస్ నుంచి ఐడి బ్లాక్ చేసి పంపించేసారు వీళ్ళకి. ఈ 300 రూల్స్ లో ఎవరైతే పర్ఫెక్ట్ గా లేరో అలాంటి వ్యక్తులకి ఐడీలు బ్లాక్ అయిపోయినాయి, బిజినెస్ క్విట్ అయిపోయారు. చాలా జరిగింది. రియల్ ఎగ్జాంపుల్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. వాళ్ళ పేర్లు నేను చెప్పను, అలా జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త. మనం పర్ఫెక్ట్ గా ఉండాలి. మనం ఏదైతే ఏదైతే వచ్చానో ఆ ఎయిమ్ అనేది మనకు సాలిడ్ గా కనిపిస్తూ ఉండాలి. మన ఎయిమ్ డైమండ్, మన డ్రీమ్ డైమండ్, మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలని డ్రీమ్ పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా తప్పు చేయరన్నమాట. తప్పుడు మాటలు మాట్లాడరు, తప్పుడు ఆలోచన చేయకూడదు. సో ఇలా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నెక్స్ట్ అదేవిధంగా ఇగో ఫీలింగ్స్ ఉండకూడదు. అప్లైన్ ఏదైనా చెప్పాడంటే ఇగో పెట్టుకోకూడదు. ఇదేవిధంగా నాకు చెప్పడానికి ఏంది నువ్వు చెప్పేంత రేంజ్ లో ఉన్నావా? సో నేను బయట జాబ్ చేసినప్పుడు బాస్ నాకు నచ్చదు, ఇక్కడ నువ్వు బాస్ ఎందుకు చేస్తున్నావు అది ఇది అనుకుంటా ఉంటావు. ఇక్కడ బాస్ కాదండి, అప్లైన్ బాస్ కాదు, కోచ్. అప్లైన్ బాస్ కన్నా కూడా ఎక్కువగా కఠినంగా ఉంటాడు. ఎందుకంటే బాస్ అనేవాడు వాడి స్వార్థం కోసం నిన్ను వాడుకుంటాడు. బట్ కోచ్ అనేవాడు నిన్ను బాగా డెవలప్ చేయాలని నిన్ను కొంచెం కఠినంగా శ్రమ పెడతా ఉంటాడు. కోచ్ అనే వ్యక్తి ఎలా ఉంటాడంటే కఠిన మనస్కుడై ఉంటాడు. సో నీ గురించి ఎప్పుడు కూడా డెవలప్మెంట్ గురించి ఆలోచన చేస్తారు కానీ నెగిటివ్ గా తిరిచాడు, నేను తొక్కాలని చూడనమాట. సో అలాంటప్పుడు కోచ్ చెప్పే ప్రతి మాట మనకు నచ్చినా నచ్చకపోయినా 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు కోచ్ మాటలు మనం వినాలి. సో ఇగో ఫీలింగ్స్ పెట్టుకోకుండా వింటేనే 1-2 సంవత్సరాలు మన ఈ బిజినెస్ లో మనం డైమండ్ అవ్వగలం. అలా కానీ వినకుండా ఇగో ఫీలింగ్స్ పెట్టుకొని బిజినెస్ ఫిట్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు పెరలు, టోపాలు, యంత్రాలు ఆ రేంజ్ కూడా బిజినెస్ ఫిట్ అయిపోతారు. ఎందుకు ఫిట్ అవుతారంటే ఇగో ఫీలింగ్స్ ని వాళ్ళు బేరీ చేయలేరన్నమాట. తట్టుకోలేక వదిలిపెట్టేస్తారు బిజినెస్ ని. వాళ్ళు నమ్ముకొని వచ్చిన టీం కూడా కొలాస్ అయిపోతుంది. ఏదో అప్లైన్తో గొడవ, ఆ గొడవ తీసుకొచ్చి ఇక్కడ ఆ టీం అందరూ ఉద్దేశించి బిజినెస్ ని కొలాప్స్ చేసుకుంటారు. అలా చేసుకోకూడదు. నెక్స్ట్ మనీ రిలేషన్ చాలా ప్రమాదకరం. ₹1 కూడా ట్రాన్సాక్షన్స్ అప్లైన్ డౌన్లోడ్ జరగకూడదు. కొంతమంది క్రాస్ లైన్ తో కూడా అప్పు ఇచ్చుకోవడం, అప్పు తీసుకోవడం చేస్తూ ఉంటారు. కాంట్రిబ్యూషన్ దగ్గర అప్పు అడుగుతూ ఉంటారు. సో కింద డౌన్ లైన్ వచ్చి గురించి మీకు డబ్బులు వస్తాయి కదా మా టీం వల్ల, సో నా కాంట్రిబ్యూషన్ మీరే పే చేయండి, మీరే పే చేయండి అన్నట్టు మాట్లాడతారు. అలా ఎవరికి మీరు పే చేయమంటే ఈ బిజినెస్ లో మనం వచ్చిందే పైన వ్యక్తులకి కింద వాళ్ళ వల్ల ఇన్కమ్ రావడం కోసం. కింద వాళ్ళు పనిచేస్తే పైన వాళ్ళకి ఇన్కమ్ వచ్చింది. నేను చేస్తే నా అప్లైన్కి వచ్చింది, మీరు చేస్తే నాకు వస్తాయి, మీ కింద చేస్తే మీకు వస్తాయి. అట్లా రావాలని కదా సేఫ్ లోకి వచ్చింది. అట్లా అని చెప్పేసి మీ కాంట్రిబ్యూషన్ అందరినీ నేను పే చేస్తే నాకు వచ్చే లాభం ఏంది? అలా వచ్చిన ఆ లీడర్లు ఎక్కువ నిలబడరు. నేను కూడా ఇంతకుముందు అదే చేశా. 1 ఇయర్ బ్యాక్ నేను ఏం చేశానంటే అందరూ నేనే పెట్టుకునేవాడిని, నేనే ఖర్చు పెట్టేవాడిని, నేనే చేస్తున్నాను. అలాంటి వాళ్ళు నిలబడలేదు. స్వతహాగా వాళ్ళ డబ్బులతో వాళ్ళే డీడీ కట్టుకొని స్వతహాగా వాళ్ళ డబ్బులతో వాళ్ళే ట్రైనింగ్ వచ్చి మీటింగ్ వచ్చిన వాళ్ళే ఈ రోజు నిలబడ్డారు. మనం డబ్బులు పెట్టి మనం ఎంతకాలం నిలపలేము. మనం అనుకుంటాం ఈ పర్సన్కి మనం డీటీ డబ్బులు కడితే వచ్చి బాగా వచ్చేస్తున్నాం, కానీ వచ్చేది ఆ పర్సనే మళ్ళీ నెగిటివ్ మాట్లాడతాడు. నిన్నెవరు కట్టమన్నారంటాడు. కొంతమంది సగం డబ్బులు కడతాం. అలా అడ్జస్ట్ చేయకూడదు. ఇలా ఈ 300 రూల్స్ లో నెవర్ డూ ఎనీ న్యూ థింగ్ వితౌట్ ఆస్కింగ్ యువర్ యాక్టివ్ సక్సెస్ఫుల్ అప్లైన్. అంటే కొత్త విషయం చేసినప్పుడు యాక్టివ్ సక్సెస్ఫుల్ చెప్పకుండా చేయకూడదు. అదొక విషయం. కానీ క్రాస్ లైన్ తో మాట్లాడటం, క్రాస్ లైన్ కమ్యూనికేషన్ కానీ, క్రాస్ లైన్ డీటెయిల్స్ తీసుకురావడం ఇలాంటి విషయాల్లో కానీ, అట్లానే నెవర్ అప్లై ఫ్యామిలీ మెంబర్స్, ఇగో అండ్ మనీ, ఈ 3 విషయాలు.
ఈ 5 నిమిషాల్లో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఇవి 3 కార్డినల్ రూల్స్ హృదయపూర్వకంగా పాటించాల్సిన విషయాలు. ఈ విషయాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. ఒకవేళ కాని పక్షంలో ఈ 3వ స్టేజ్ లో దిగిపోతారు. ఆ 3వ స్టేజ్ పేరే 3 కార్డినల్ రూల్స్ బ్రేకింగ్ అన్నమాట. ఈ 25 మందిలో ట్రైన్ లో ముందుకు వెళ్ళకుండా అక్కడ కూడా 10 మంది దిగిపోతారు అన్నమాట. 10 మంది దిగిపోతే నెక్స్ట్ ట్రైన్ లో ఎంతమంది ఉన్నారు సార్? ఎంతమంది ఉన్నారు? 15 మంది ఉన్నారు. 15 మంది ఉన్నారు. ఫస్ట్ స్టేజ్ కన్ఫ్యూజన్ స్టేజ్ లో 50 మంది దిగిపోయారు. నెక్స్ట్ స్టేజ్ ఇన్పేషెన్స్ అసహనం అనే స్టేజ్ లో 25 మంది దిగిపోయారు. నెక్స్ట్ ఈ 3 కార్డినల్ రూల్స్ బ్రేకింగ్ లో మళ్ళీ అక్కడ 10 మంది దిగిపోయారు. ఈ 10 మంది దిగిపోయినాక నెక్స్ట్ ఇంకో 10 మంది వెళ్తున్నారు. ఇంకా 15 మంది లోపల ఉన్నారు. ఆ 15 మంది అనేది డైమండ్ అవుతారంటే ఆ 15 మంది కూడా డైమండ్ కాదు. మళ్ళీ 4వ స్టేజ్ అతి ముఖ్యమైన స్టేజ్ ఏది అంటే ఓవర్ స్మార్ట్. ఎస్ఎస్ఆర్ గారు ఒకసారి మీ జూమ్ లో వచ్చిన డిబి చూపించండి. ఓవర్ స్మార్ట్ గురుజీ దివాని నమ్మకం ఎస్ఎస్ఆర్ గారిని ఒకసారి చూడొచ్చు మీరు. ఏ దారిలో వెళ్తే నాకు ఏం జరుగుతుంది ఆ ఒక జీవితాన్ని తీసుకోండి. మీ జీవితం ఎవరు మాట్లాడదు. ఒకసారి డిబిని మీరు గమనిస్తే ఎవరికైనా అర్థమైపోవచ్చు. కనిపిస్తున్నాను అందరికి. రత్నకిషోర్ సార్ పంపించారు అది. దాన్ని చూసి ఎవరేమో అర్థం చేసుకున్నారో తెలియదు కానీ నాకైతే ఒక అర్థమైంది అనమాట. మనం టీంని జాగ్రత్తగా చూసుకుంటే రేపొద్దున ఆ టీమే మనకి జాగ్రత్తగా చూసుకుంటుంది. మనం టీంని కాపాడుకుంటే రేపొద్దున ఆ టీమే మనల్ని కాపాడుతుంది. సార్ చిన్న మొక్కగా ఉన్న టీంని చిన్నదాన్ని పెద్దగా చేసుకొని ఒక మహావృషంగా మార్చుకున్నాక రేపు ఆ టీం కింద మనం అందరూ సేవ చేయవచ్చు అని దానికి కారణం. చాలా మంది ఏం చేస్తారంటే ఒక స్టేజ్ వచ్చింది, ఒక ఎమరాల్డ్ రూబీ ఆ పొజిషన్ వచ్చినాక టీంతో సంబంధం ఏదని అంటుకుంటారు. అంటే ఈ లాస్ట్ స్టేజ్ మీకు సంబంధించింది కాదు, కొంచెం పెద్ద రేంజ్ వాళ్ళ కోసం ఓవర్ స్మార్ట్ అవుతారు. వాళ్ళకి మంచిగా చెక్స్ వస్తాయి, డబ్బులు వచ్చేస్తాయి. డబ్బులు వచ్చేదాకా టీం వచ్చేదాకా కమ్యూనికేషన్ చేస్తారు. తర్వాత కమ్యూనికేషన్ అనేది కట్ చేసేస్తారు. అప్లైన్ తో డౌన్ అయితే పెద్ద అవసరమే ఉంది, డబ్బులు వచ్చేస్తాయి కదా వారం వారం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ అది కూడా పిచ్చి భ్రమ. మన ప్రమేయం లేకుండా మనకి ఇన్కమ్ వస్తుందంటే టెంపరీగా మాత్రం వచ్చింది, పర్మనెంట్ ఇన్కమ్ రాదు. పర్మనెంట్ గా రావాలంటే కంపల్సరీగా అప్లైన్ తో డౌన్ అయితే ఒక మంచి సత్సంబంధాలు కొనసాగించాలి. అహంకారం ఉండకూడదు. అహంకారం నీ దగ్గర టీం లేనప్పుడు నువ్వు ఎంత ప్రేమగా ఆ టీంతో మాట్లాడావో టీం వచ్చినా కూడా నువ్వు అంతే ప్రేమగా ఉండాలి. ఎంత పోతే పంత నువ్వెంత చేస్తే చేయి పొద్దుపో అని చెప్పేసి మాట్లాడతారు. అలా మాట్లాడేవా నీ పతనం మొదలవుతుంది. నువ్వు టీం రానప్పుడు నువ్వు ఎంత ప్రాధాన్యపడి టీం కోసం ఎంత ఏడ్చావో గుర్తుపెట్టుకో. ఆ రోజును మర్చిపోకూడదు. టీం వచ్చిన తర్వాత వచ్చేదాకా ఒక రకంగా, వచ్చిన తర్వాత ఒక లీడర్ ఎదిగినాక నువ్వంతా చేతంత చేయబోతే ఎంత అన్నట్టుగా మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త. టీం నీ దగ్గర నిలబడదు. ఒక్క క్షణంలో టీం ఎగిరిపోయింది, వెళ్ళిపోతుంది. రేపొద్దున నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. నీ అప్లై కూడా నీకు సపోర్ట్ చేయడు. ఓవర్ స్మార్ట్. అంతా నాకే తెలుసు, అంతా నా ఇష్టం, నేను చెప్పింది వినాలి, నేను మోనార్క్ని, నేను ఎవడ మాట విను అని నువ్వు అన్నావా ఆ రోజే నీ పతనం మొదలవుతుంది. అప్పుడు నువ్వు ఎమరాల్డ్ అవ్వు, రూబీ అవ్వు, డైమండ్ అవ్వు, అయినా కానీ నీకు పతనం అక్కడే మొదలవుతుంది. అందరినీ కలుపుకొని ఒక మంచి అట్మాస్ఫియర్ లో మనం ముందుకు వెళ్ళాలి. కానీ సో ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా జర్నీ చేసి ఇదంతా నాది 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 అనుకుంటావో అప్పుడు ఏది నీది కాదు, నీ కింద నీ టీం కూడా నిలబడమాట. సో ఇలా ఎవరు కూడా ఉండకూడదు. రేపు పొద్దున మనం రేంజ్కి వెళ్ళిపోయి వీక్లీ ఇన్కమ్లు వచ్చి కార్లు కొని పెద్ద పెద్ద మంచి పొజిషన్లోకి వెళ్ళినా మనకి ఈ అవకాశం ఇచ్చిన మన అప్లైని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ అవకాశం ఇచ్చిన మన అప్లైని చేయి మనం వదిలిపెట్టకూడదు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి మనం ఎప్పుడు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ కృతజ్ఞత గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి. మన డౌన్ లైన్ మనల్ని బిలువ చేసి వచ్చారు కాబట్టి వాళ్ళ మీద కూడా మనం ఎప్పుడు గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి. సో ఇలాంటివి ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉంటారో అప్పుడే ఆ 10 మంది కూడా క్విట్ కాకుండా డైమండ్ అవుతారు. అలా గ్రాటిట్యూడ్ అనే దాన్ని కూడా మిస్ చేసుకొని చాలా మంది ఆ 15 మందిలో కూడా 10 మంది దిగిపోతారు. 4వ స్టేజ్ లో, 4th స్టేజ్ లో, ఓవర్ స్మార్ట్ అనే స్టేజ్ లో. అందుకనే సేఫ్ షాప్ లోకి వెళ్ళేవాళ్ళు కేవలం 5 మాత్రమే డైమండ్స్ అవుతారు. ఈ 5లో ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయంటే వాళ్ళలో 0 సిన్,
పాపం అనేది సున్నా, అంటే వాళ్ళ నెగిటివ్ అనేది ఉండదు, ఓన్లీ పాజిటివ్ మాత్రమే ఉండదు. అందుకనే డైమండ్ అంటే ఒక బొగ్గు నుంచి డైమండ్ గా ఉద్భవించాలంటే దానికి ఎంతో హీట్ చేసేసి దాన్ని అంటే కెమికల్ రియాక్షన్ జరుగుతూ ఉంటాయి అనమాట. బొగ్గుగా ఉన్న మెటీరియల్ డైమండ్ గా ట్రాన్స్ఫర్మేషన్ చెందుతుందంటే మధ్యలో ఈ స్టేజెస్ అన్ని దాటుకున్న వాళ్ళు మాత్రమే డైమండ్స్ అవుతారు. ఇక్కడున్న మనం ప్రతి ఒక్కరూ కూడా 100 మంది ట్రైనింగ్ అంటే 100 మంది డైమండ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నా. ఈ 4 స్టేజ్లు ఏంటో మనకు అర్థమైపోయింది. ఈ 4 స్టేజ్లు ఎవరు దిగొద్దు, మనతో పాటు మన టీం కూడా దిగకుండా కాపాడగలుగుతాం. ఈ 1 year 2 years జర్నీ మనతో పాటు కలిసి ఉండేలాగా మన టీం కాపాడుకుందాం. 100% అందరూ డైమండ్స్ అవుతాం. ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న టీమ్ గా సేఫ్ షాప్ లో మనకంటే ఒక పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సేఫ్ షాప్ లో పలానా వ్యక్తి టీం అంటే అరే 100 మంది చేర్పించాడు, 100లో 50 మంది డైమండ్ అయ్యారా అని చెప్పుకోవాలి. అంతేగాని సగంలో ఇలానే 5%, 2%, 1% సక్సెస్ రేట్ వస్తే అది మంచి టీమే కాదు, మనం ఉండొద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంతకుముందు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మందికి ఫెయిల్యూర్స్ వస్తా ఉండేవి. రాజమౌళి అనే ఒక డైరెక్టర్ వచ్చాడు, నాకు ఫెయిల్యూర్ అనేది ఉండకూడదు అనుకున్నాడు, రికార్డు బ్రేక్ చేసి చూపించాడు. ఇంతవరకు ఒక్క సినిమా ఫెయిల్యూర్ లేకుండా వరుస హిట్లు, సూపర్ హిట్లు, బంపర్ హిట్లు కొడుతూ వచ్చాడు. అంత పెద్ద సినిమా ఇండస్ట్రీలో ఒక్క ఫెయిల్యూర్ లేకుండా అతను చేస్తున్నప్పుడు మనము ఎందుకు చేయలేము? సేఫ్ షాప్ లో 1% కూడా ఫెయిల్ అవ్వకుండా మనం ఎందుకు మంచిగా లీడర్ ఎందుకు జనరేట్ చేయలేం, మంచిగా ఎందుకు చూసుకోలేము? అట్లీస్ట్ అంత అత్యాస లేకపోయినా మన టీంలో 50% సక్సెస్ రేట్ ని మనం చేసి చూపిద్దాం. చేసి చూపించడానికి నేను రెడీ ఉన్నా. మరి మీరు ఎస్తామో చిన్న మొక్కలాగా వాళ్ళు ఉంటారు, దాన్ని మనం కావాల్సిన పోషకాలు ఇచ్చి ఎదుగుచ్చి దాన్ని మహావృషంగా మారితే రేపొద్దు ఆ మొక్కే మీకు పెద్ద నేర్పించి వస్తుంది. దాన్ని ఎవరు కూడా వదిలిపెట్టకుండా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సేఫ్ షాప్ లో ఈ రోజు ఎక్కువ మంది ఫెయిల్ అవడానికి కారణము ఈ కారణాలు. మన టీమ్ మెంబర్స్ ఎవరైతే గెస్ట్ లీడర్స్ ఉన్నారో ఆ లీడర్స్ అందరూ చెప్పిన కారణాలు ప్లస్ నేను చెప్పిన కారణాలు కూడా ఇవన్నీ కూడా రీజన్స్ అనమాట. రీజన్స్ మనకు తెలుసు, బట్ దాన్ని అప్లై చేయడం ఇక్కడ నుంచి అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈవెన్ నాతో సహా ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. తనతో ఈ యొక్క జూమ్ సెషన్ చూపిస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హో మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. జై హో మా గురుజీ. కోటి ధన్యవాదాలు మా గురుజీ. ఎవరైనా ఒకళ్ళిద్దరు ఛాన్స్ ఇస్తాను, కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు జూమ్ లోకి ఈ రోజు ఈ సెషన్ వల్ల నేను మార్పు చేసుకుందాం అనుకున్న వాళ్ళు కమిట్మెంట్ తీసుకున్న వాళ్ళు మాట్లాడించండి. జై హో మా గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. జై హో మా గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ నిజంగా మా గురుజీ మనకి ఒకరు జాయిన్ అవడానికి మనం చాలా నిజంగా మా గురుజీ మీరు చెప్పింది నా కోసమే అనిపిస్తుంది. ఇంతకుముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జాయిన్ అయినప్పుడు ఒకసారి మీరు నాకు గురించి చెప్పారు, అప్పుడు సేమ్ నా గురించి చెప్పినట్టుగా నాకే తగిలినట్టుగా అనిపించింది మా గురించి, ఇక్కడ గుచ్చుకున్నట్టుగా. సో ఇలాంటి కొన్ని మీరు చాలా చెప్తా ఉంటారు మా గురుజీ, రోజు చెప్తా ఉంటారు. కానీ ఈ రోజు ఒక్కొక్కరికి తగులుతుండొచ్చు, తగలకపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇవాళ మీరు చెప్పింది ఎక్సలెంట్, సూపర్ మా గురుజీ. సూపర్ అంటే చాలా సూపర్ మా గురుజీ. మనం ఒక్కో మనిషి మన కింద అప్లైన్ పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలని చూస్తుంటాం, కానీ ఒక డౌన్ లైన్స్ కోసం మన ఫస్ట్ చెక్ కోసమైనా సరే, నెక్స్ట్ చెక్ కోసమైనా సరే మనం ఎంతో కష్టపడాలని అనుకుంటాం. ఇలా కష్టపడుతూ ఉండగా కష్టపడి మనం ఒక్కరి కోసమైనా సరే ఎంతో కష్టపడి ఎన్నో దేవుళ్ళు మొక్కి నేను డైమండ్ అవ్వాలని చెప్పి ఎంతో కష్టపడుతూ ఏడుస్తాం మా గురి. ఒక్కొక్కసారి కూడా ఎలా అంటే ఒక్కరైనా జాయిన్ అయ్యారు, మనకి ఇద్దరైనా జాయిన్ అయ్యారు మనకు చెక్ వస్తుంది అని చెప్పి ఏడ్చిన రోజులు కూడా ఉంటాయి మా గురుజీ. కానీ అలా ఏడ్చి కానీ ఎంతో మంది జాయిన్ అయ్యి ఒక లీడర్ పొజిషన్ కి వచ్చాక, లీడర్ అయిపోయాక మీరేం నాకు చేసేదని మీరు చెప్పారు కదా మా గురుజీ. అలా లేదు మా గురుజీ. ఎప్పటికైనా మనం డైమండ్ అయినా మనం ఎప్పుడైనా సరే మన అప్ లైన్స్ మర్చిపోవద్దు, మన డౌన్ లైన్స్ మర్చిపోవద్దు మా గురుజీ. మన డౌన్ లైన్స్ వల్ల మనం ఎదుగుతాం, మన అప్ లైన్స్ వల్ల మనం ముందుకు వెళ్తా ఉంటాం మా గురుజీ. వాళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు, వీళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు మా గురుజీ. నిజం మా గురుజీ, సూపర్ మా గురుజీ మీరు చెప్పింది. థ్యాంక్ యూ మా గురుజీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుజీ. ఇంకెవరైనా మాట్లాడుతున్నారు మీ యొక్క ఫీలింగ్, మీ రోజు నుంచి ఈ కమిట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఈవెన్ సిల్వర్ అండ్ డబుల్ లెవెల్స్ అయినా సరే మాట్లాడచ్చు. గురుజీ జై హో మా గురుజీ. గురుజీ మీరు అన్నట్టుగా పాజిటివ్ గురించి ఒక చిన్న మాట చెప్పాలి గురుజీ. మనం షేప్ షాప్ లో జాయిన్ అవ్వడమే పాజిటివ్ సెన్స్ తో జాయిన్ అవుతా ఉంటాం. మనం ప్రతిదీ పాజిటివ్ తోనే ఉండాలి.
నా నా లైఫ్‌లో ఒక చిన్న సిట్యుయేషన్ జరిగింది. నేను బస్‌లో వస్తుంటే మా సిస్టర్ వాళ్ళతోని నేను బస్‌లో వస్తున్నా. వచ్చినప్పుడు మనం అంటే ఎదుటి వాళ్ళతోని ఎలా ఉండాలి, పాజిటివ్‌గా ఎలా ఉంటే గనక మనకు ఎలా నంబర్స్ వస్తాయి ఏందనేది కొంచెం సిట్యుయేషన్ జరిగింది నా దృష్టిలో. అయితే నేను బస్‌లో వస్తుంటే నా సీట్‌లో మేము ముగ్గురం కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఒక అతను గవర్నమెంట్ ఎంప్లాయీ ఆ సార్ వచ్చేసి. ఆ సారు అడిగారు నన్ను ఒక "సార్ కొంచెం జరగండి సార్ కొంచెం అడ్జస్ట్ అయిదాం" అనంటే అప్పుడు నేను అన్నాను ఎక్కడుందిదా అంటే కొంచెం అంటే కోపంగా మాట్లాడేశాను. కోపంగా మాట్లాడేసేసరికి ఖతం ఆ సారు డిసప్పాయింట్ అయిపోయాడు. ఖతం ఇగ నాకు ఎట్లా వస్తది సార్ నాకు నంబర్ ఇట్లా రాదు. ఇగ నేను నాకు ఎట్లాగో ఇవ్వలేడు. అప్పుడు అనుకున్నా ఈ సిట్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను అనుకున్నాను. అసలు ఎవ్వరితోనైనా మనం షాప్‌లో జాయిన్ అయినామంటే టైగర్స్ ఒక్క మాట. మనం రవీంద్ర గురించి జూమ్ జరుగుతున్నట్టుంది. చూడలేదు. సో క్లోజ్ చేస్తున్నాను. దాంట్లోకి వచ్చేసండి. థ్యాంక్ యూ. ఓకే గురూజీ. గురూజీ ఆ, మా గురూజీ చెప్పండి టైగర్. 1000 క్రాస్ అయిపోయింది గురూజీ ఇందాకే. అయిపోయిందా? వచ్చిన లింక్ పంపించిన 2 మినిట్స్ క్లోజ్ అయిపోయింది గురూజీ. సరే నో ప్రాబ్లం. స్లైడ్స్ అవి స్క్రీన్ షాట్ తీసి పంపించండి. సో సరే ప్రదీప్ సార్ కంటిన్యూ చేయండి. గురూజీ అదే ఆ టైంలో నేను అనుకున్నాను మనం షాప్‌లో జాయిన్ అయిన కాడ్నుంచి మనం సచ్చేదాకా మనం ఒక లెవెల్‌కి పోయేదాకా మొత్తం టోటల్‌గా మనం పాజిటివ్ సెన్స్‌తోనే ఉండాలి. పాజిటివ్ సెన్స్‌తోని ఉంటేనే గనక మనకు ఒక రెస్పెక్ట్ అనేది వస్తది. కంపల్సరీ ఇప్పుడు ఆ టైంలో నేను అట్లా లేకపోవట్ల నాకు నంబర్ రాలేదు. అదే ఆ టైంలో నేను గనుక పాజిటివ్‌గా ఉండేదుంటే గనక నాకు ఈజీగా వచ్చేసారు. ఒక్కసారి రిటర్న్‌గా చేసుకుందాం దీన్ని. ఇప్పుడు సార్ వచ్చేసి నన్ను కొంచెం అడ్జస్ట్ అయిదాం సార్ అని అన్న తర్వాత నేను కొంచెం జరిగిన తర్వాత నన్ను నా పక్క పొంటి కూర్చున్న తర్వాత సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మీరు ఏం చేస్తారు సార్? అని ఇట్లా అడిగిన తర్వాత ఆటోమేటిక్‌గా నాకు నంబర్ వచ్చేస్తది. అప్పుడు చిన్న మిస్టేక్ అయింది. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని నేను కోల్పోయాను. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని నేను నిజంగా అంటే నేను చానా బాధపడుతున్నాను. కోల్పోయాను. అప్పటినుంచి ఇప్పటి వరకి నేను మైండ్‌లో ఫిక్స్ అయిపోయాను. ఏం జరిగినా, ఏది జరిగినా, ఎలాంటి వాళ్ళు ఎవరేం మాట్లాడినా టోటల్‌గా మనం పాజిటివ్ సెన్స్‌తోనే ఉండాలి. మనం షాప్‌లో జాయిన్ అయినామంటే టోటల్‌గా వర్క్ చేసేది కూడా పాజిటివ్ సెన్స్‌తోనే మాట్లాడాలి. పాజిటివ్ సెన్స్‌తోనే వర్క్ కూడా చేయాలని నేను డిసైడ్ అయ్యే ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నా గురూజీ. గ్రేట్. సో ప్రదీప్ సార్ కోసం బిగ్ క్లాప్. సో సేఫ్ షాప్ అనేది ప్రతి ఒక్కరికి ఒక పాఠం నేర్పిస్తా ఉంటుందండి. ఇప్పుడు దాకా మనుషులతో మనకు సంబంధం లేదు కాబట్టి బయట సమాజంలో ఉన్నట్టే మనం కూడా వాళ్ళతో గొడవలు పడుతున్నాం. బట్ సేఫ్ షాప్ లోకి వచ్చినాక ప్రతి పర్సన్ ఇంపార్టెంటే. ఒకవేళ మీకు ఎవరి మీద కోపం ఎక్కువ ఉందంటే అతను మీరు ఎనిమిదిగా చూస్తే అతనికి ఏం చేయాలంటే అతనికి ఒక ప్లాన్ చెప్పేసి అతను ఇమీడియట్ గా సేఫ్ షాప్ లో జాయిన్ చేయించండి. రేపొద్దున అతను మీకు ఉన్న వర్క్ జరుగుతున్నప్పుడు ఆ లోపల ఉన్న నెగిటివ్స్ అన్ని పోయి ఆ ఎనిమిది కూడా మీకు మంచిగా మారిపోతారు అనమాట. ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీ ఓన్లీ సేఫ్ షాప్ లో దొరుకుతుంది. సో థ్యాంక్ యూ అండి అందరూ కూడా. సో ఈ రోజు మరి ఇంత గ్రేట్ సెషన్ ని ఈ రోజు మరి నిర్వహించిన ఫ్యామిలీ మేడం కోసం అలానే స్పీకర్స్ గా వ్యవహరించిన మల్లికార్జున సార్ కోసము నెక్స్ట్ అదే విధంగా పరిణి మేడం కోసం సో నెక్స్ట్ హనుమాన్ సార్ కోసం నెక్స్ట్ ప్రదీప్ రెడ్డి సార్ కోసం నలుగురు 5 కోసం కూడా బిగ్ క్లాప్ కొడుతూ సో ఈ సెషన్ ఇంతతో ముగిస్తున్నాము. సో స్వామిరాజ్ గారు ఉన్నారా? సో రైట్. సో మరి ఈ రోజు ఆయన టార్గెట్ విన్నర్ నుంచి చెప్తాను. నేను చెప్పమంటా గురించి ఎస్ఎస్ రావు సార్ చెప్పండి. ఆయన ర్యాంక్ ఇచ్చేవారు. ఆయన ర్యాంక్ ఇచ్చేవారు అని పరిణామం మీరు చెప్పండి. ఇక్కడ డైమండ్ మల్లికార్జున సార్ చెప్పండి. ఓకే గురూజీ. స్టార్ట్ చేయండి. సార్ I am target achiever. I am a 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 target achiever. Thank you Mahaguruji. I am a target achiever. Okay. నెక్స్ట్ ర్యాంక్ ఇచ్చేవారు చెప్పండి అన్న పర్లేదు. I am a rank achiever. 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 గురూజీ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. I am a diamond. 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 I am a diamond.
థ్యాంక్ యూ మా గురుజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కోటి ధన్యవాదాలు మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్. గురుజీ కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా గురుజీ, కోటి ధన్యవాదాలు మా చాలా గురుజీ. నొస్తున్నాం గురుజీ. Thank you, గురుజీ. ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. జై హో గురుజీ. టెక్నికల్ ప్రాబ్లం అనుకుంటా, ఎండ్ చేసిన ఎండ్ అవ్వలేదు. నిమిషం చూద్దాం. నో ప్రాబ్లం, లెఫ్ట్ అయిపోండి. టెక్నికల్ ఇష్యూ ఉంది, ఎండ్ కొట్టారు, ఎండ్ అవ్వలేదు. ఓకే గురుజీ, లెఫ్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ గురుజీ.